ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి ప్రచారం ఇంకొన్ని గంటల్లో కంప్లీట్ అవబోతోంది. ఆల్మోస్ట్ 60 గంటల్లోనే ఎలక్షన్ కూడా జరగబోతోంది. నవంబర్ 14న ఎవరు విజేతగా నిలుస్తారు? క్యాంపెయినింగ్ మొదలు దొంగ ఓట్ల హడావిడితో మొదలైనటువంటి క్యాంపెయినింగ్ అనేది చివరికి డిఫరెంట్ ట్విస్ట్లు టర్న్లు తీసుకుంది. టాక్ ఆఫ్ ద టౌన్, టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారినటువంటి ఈ సిచ్యువేషన్ జూబ్లీ హిల్స్ బైపోల్లో విజేత ఎవరుంటారు, ఎందుకంత ప్రతిష్టాత్మకంగా మారింది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పి ప్రకాష్ గారు. హలో అండి, నమస్తే. సో మనం జూబ్లీ హిల్స్ బైపోల్ గురించి గతంలో మాట్లాడుకున్న దానికి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న దానికి ఎంటైర్లీ డిఫరెంట్ చేంజ్ అనేది వచ్చింది. చాలా క్రూషియల్ స్టేజ్లో ఉన్నాము. అంతకంటే కూడా ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకుంటున్నాయి, అభ్యర్థుల కంటే కూడా పార్టీలు. ఎందుకంత హాట్ ఫేవరెట్ అయిపోయింది ఇది? అంటే ఇది కాంగ్రెస్కు ఒక విషయం పరీక్ష. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది అనేది ఒకటి దీనివల్ల కొంత తెలుస్తుంది. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈయనను పెట్టుకొని ముందుకు పోవచ్చా లేకుంటే మార్చాల్సిన అవసరం ఉంటుందా అంటే. ఎందుకంటే 2 ఇయర్స్కు ఒక రెఫరెండం అని అనుకోవచ్చు కూడా. ఎందుకంటే పార్టీకి రెఫరెండంగా వాళ్ళు చూస్తారు. మనం బయట నుంచి 2 ఏళ్ళు అనేది చిన్న సమయం కాబట్టి ప్రజల కోణంలోనే చూసినప్పుడు అది చిన్న సమయమే. కానీ పార్టీగా పర్ఫార్మెన్స్ ఎట్లుంది మన ముఖ్యమంత్రి అన్నప్పుడు డెఫినెట్గా ఇది ఒక పరీక్ష ఆయనకి. ఆయన దాన్ని అందుకే ప్రెస్టేజియస్గా తీసుకొని గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా క్యాంపెయిన్ అంతా నెత్తినేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు పార్టీ పరంగా చూస్తారా, ప్రభుత్వ పాలన పరంగా చూస్తారా దీన్ని? అంటే పార్టీ ఈయన రైట్ క్యాండిడేటా కాదా అనేది వాళ్ళల్లో కొంత అనుమానాలు వచ్చినాయి. ఖర్గే గారి కామెంట్స్ కావచ్చు, మీనాక్షి గారి కామెంట్స్ కావచ్చు, వాటిని వాళ్ళు మీడియాలో వచ్చిన తర్వాత కూడా ప్రముఖంగా ఒక దినపత్రికలో హెడ్లైన్స్లో వచ్చిన తర్వాత కూడా దాని మీద వివరణ కానీ ఖండన కానీ ఏది లేదు. వాళ్ళు చేయలేదు, వాళ్ళ క్యాడర్ కూడా పెద్దగా చేయలేదు. అంటే ఈ అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఈయనతో ముందుకు పోతే మనకు పార్టీ బతుకుద్దా, కాబట్టి అది పార్టీ వాళ్ళల్లో ఆలోచన ఉంటుంది. బయట ప్రజల్లో చూసినప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి వాళ్ళ మెయిన్ అంటే స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్లో 20-25 మంది ఉన్నా కూడా అన్నీ తానే నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు అది వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టకు అది కొలబద్ద. రేపు గెలిస్తే ఆయన క్రెడిట్ వస్తుంది, ఓడిపోతే కూడా ఆయన వల్లనే ఆయన ఈ పథకాలను ఇవ్వకపోవడం కావచ్చు, లేకుంటే ఈ హైడ్రా చేసిన ఇది కావచ్చు, ఎక్సెస్ హైడ్రా మంచిది కాదని ఎవరన్నారు, బట్ అమలు చేసిన తీరులో చాలా లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. తర్వాత క్యాండిడేట్ వాళ్ళకు ప్లస్సే కానీ పార్టీ క్యాండిడేట్కు మైనస్. ఆ పార్టీ ప్రచారం ఎక్కువ ఉంది. నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా ఎక్కడ ఫోకస్ అవుతలేడు. ఇక్కడ కూడా సునీత గారు పెద్దగా ఫోకస్ ఓన్లీ పక్కన ఉంటున్నారు క్యాంపెయిన్లో, బట్ ఎక్కువ హైలైట్ అవుతున్నది కేటీఆర్ వర్సెస్ రేవంత్. కాబట్టి ఇది ఒక పార్టీకి మధ్య యుద్ధంగానే జరుగుతున్నది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దానిపైన దృష్టి పెట్టడానికి ఏంటంటే గతంలో ఒక బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇదన్నా తన సీట్ను తను కాపాడుకుంటుందా, రైజ్ అవుతుందా? ఎందుకంటే కాంగ్రెస్ పాలన వైఫల్యాన్ని వీళ్ళు ఉపయోగించుకోగలుగుతారా, ఎన్క్యాచ్ చేసుకోగలుగుతారా? భవిష్యత్తులో బీజేపీ అగ్రగామి అవుతుందా, బీఆర్ఎస్ అగ్రగామి అవుతుందా? ఇప్పుడు రాబోయే రోజుల్లో పోటీ వాళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా ఉండే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇటువంటివన్నీ కూడా అనలిస్టులకు కానీ, అందులో క్యాంపెయిన్లో పాల్గొన్న వాళ్ళకి కానీ, బయట నుంచి చూసే వాళ్ళకి కానీ ఒక ఇంట్రెస్టింగ్ అంశాలు ఇవి. కాకుండా క్యాంపెయిన్ జరిగిన పద్ధతి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా దొంగ ఓట్లను ఎక్స్పోజ్ చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్యామిలీ సెంటిమెంట్ వరకు పోయింది ఇక్కడ. ఫ్యామిలీ సెంటిమెంటే కాదు కదా, అందులో ఫైట్ అనేది ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అనే దాంట్లో అసలు అర్హత ఉందా లేదా అనేదాకా. అంటే అది టూ పర్సనల్ ఇష్యూ, దాన్ని పొలిటిసైజ్ చేసి అది 100% పర్సనల్ ఇష్యూ. ఎందుకంటే సునీత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక క్యాండిడేట్ ఎలక్షన్స్లలో, అంటే వైఫ్ కాబట్టే టికెట్ ఇచ్చారా అంటే వాళ్ళకు సాంప్రదాయం ఉంది, ఎవరు చనిపోయినా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఇస్తుంటారు. అయితే ఆమె అసలైన వైఫ్ కాదు, నేనే వైఫ్ అనే ఒక ఆమె వచ్చింది. అయితే వాస్తవంగా లాస్ట్ 30 ఇయర్స్ ఆయన మామూలు కార్యకర్త స్థాయి నుంచి 3వసారి ఎమ్మెల్యే అయ్యేదాకా కూడా చనిపోయే రోజు వరకు కూడా ఆయన వెంట ఉన్నది ఈమె, ఆమె పిల్లలు. కాబట్టి డెఫినెట్గా సమాజం ఆమెనే భార్యగా తీసుకుంటుంది. ఎప్పుడో పెళ్ళి వెళ్ళిపోయి ఒక కొడుకును కానీ ఆమె ఎక్కడో చెన్నైలో ఉంటూ
కొడుకు అమెరికాలో ఉంటే వాళ్ళది అంత ఇంపార్టెంట్ అంశమే కాదు. మీడియా కావాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళని హైలైట్ చేస్తున్నదే తప్ప ప్రజలు వాళ్ళకు తెలియదు, వాళ్ళు ప్రజలకు తెలియదు. కనీసం కార్యకర్తలకి నేను మంచినీళ్ళు టీ ఇస్తుంది కదా ఇంటికి పోయినప్పుడు, ఆయన భార్య అన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్ కలిసిపోతుంటారు. గుర్తింపు ఈమెకే వచ్చింది. చట్టబద్ధత ఉందా లేదా అనేది కోర్టు చూసుకుంటుంది. ఇంకోటి రాజకీయ వారసత్వం కాదు కదా, వైఫ్కి ఇవ్వాలన్నప్పుడు ఏ వైఫ్కి ఇవ్వాలి, ఫస్ట్ వైఫ్ ఎక్కడున్నా అమెరికాలో వెతికి పట్టుకొచ్చి ఇవ్వాలనేది కాదు కదా. ఇది ఆమెతో ఉన్నాడు, ఆమె అందరి మధ్యలో ఆమె వైఫ్గా ఎస్టాబ్లిష్ అయింది, పిల్లలు ఆయన పిల్లలే. ఆ సెంటిమెంటు కొంత ప్రజల్లో కనబడుతూ ఉన్నది. ఎందుకంటే మాకు ఆయన చాలా చేశాడు, అయ్యో పాపం ఆమె భర్త కోల్పోయింది, ఎర్లీ ఏజ్లో చనిపోయాడు, ఆయన చాలా మంచిగా ఉండే, మేము ఎప్పుడు మాకు ఏ సమస్య ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చేవాడు, బస్తీలు తిరిగేవాడు. ఇట్లాంటివన్నీ ఆ జనం లోపల ఏవైతే ఛానల్స్ పోయి వాళ్ళతో మాట్లాడించినప్పుడు చెప్తున్నారో ఇక్కడ ఒక ఎంపతి వర్కౌట్ అవుతున్నది. అంటే సహానుభూతి. నవీన్ యాదవ్ పట్ల కొంత సానుభూతి వర్కౌట్ అవుతుంది. ఏంటంటే ఆయన 3 సార్లు ఓడిపోయాడు, లేకుంటే వాళ్ళు సీమంతాలు చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, మాకు ఎప్పుడు వచ్చినా ఏ కష్టం వచ్చినా చెప్పుకుంటే ఆయన కొంత మాకు హెల్ప్ చేసేవాడు. శ్రీశైలం యాదవ్ ఈ వాళ్ళ గురించి అదొక సానుభూతి. సానుభూతి పైన సహానుభూతి. అంటే అయ్యో పాపం ఎట్లా చిన్న పిల్లలు, పెళ్ళిళ్ళు కాలేదు, అప్పుడే చచ్చిపోయాడు, ఆయన లైఫ్ అంతా మన కోసం పనిచేసిండు, ఈ 3 సార్లు కూడా ప్రతిసారి బస్తీలలోకి వచ్చేటోడు, ఏ పనికి పోయినా కూడా మన మాట వినేవాడు, చేతనైతే చేసేవాడు. ఈ టాక్ ఎక్కువ ఉంది. అంటే ఓన్ చేసుకోవడం అనేది కూడా ఉంటది కదా, అందులో ఎవరిని ఎక్కువ ఓన్ చేసుకున్నారు. ఎంపతి బాగా వర్కౌట్ అయితే సింపతి కంటే. సానుభూతి వేరు, సహానుభూతి వేరు. లీనం కావడం, ఆ బాధలో పంచుకోవడం. ఇక్కడ బాధ పంచుకోవడం ఉండదు, అయ్యో పాపం అని అంటారు. అక్కడనేమో వాళ్ళ బాధను వీళ్ళు వాళ్ళకి ఎంతో కొంత ఓన్ చేసుకుంటారు. కాబట్టి ఎంపతి కొద్దిగా ఎక్కువ వర్కౌట్ అవుతుంది, అందులో మహిళలలో ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడే ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే, మాగంటి గోపీనాథ్ గారి తల్లి కూడా ఇప్పుడు బయటకు వచ్చారు, తను మాట్లాడుతున్నారు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు సొంత తల్లినైనటువంటి నన్నే చూడనివ్వలేదు అనే మాటతో పాటుగా ఆ ఫస్ట్ సన్ ఎవరైతే తారక్ అనే అబ్బాయి ఉన్నాడో ఆయన కూడా నన్ను బెదిరించారు, నేను అమెరికాలో ఉన్నాను, తండ్రి చనిపోవడానికి వస్తుంది, రావాలి అనుకుంటే రానివ్వకుండానే బెదిరించారు అని ఆరోపణ పువ్వాడ అజయ్ మీద చేశాడు. అవును, అంటే వాళ్ళంతా ఒక కమ్యూనిటీ. మురళీకృష్ణ ఎవరో ఒక పేరు చెప్పాడు, వాళ్ళ మధ్యలో ఏముందో మనకు తెలియదు. తల్లి విషయంలో ఏంటంటే ఇంకా ఎమోషన్ అవుతాడని ఏమన్నా ఆపారా అంటే, తల్లికుండి కొడుకుండే అటాచ్మెంట్ వేరు కదా. ఆయనే చూస్తూనే ఉన్నాడు కదా, అన్కాన్షియస్ ఏం కాలే కదా, ఆయన లాస్ట్లో అయినట్టున్నాడు. అయితే అట్లా ఈమె కానీ, ఈమె 92 ఏళ్ళ వయసు, 92 ఏళ్ళ వయసు ఉన్న ఆమెను డెత్ బెడ్ మీద ఉన్న కొడుకుని చూడడానికి పోతే ఈమె కూడా ఏమైనా కావచ్చు కదా. ఆ యాంగిల్లో ఏమన్నా ఆపిల్లేమో తెలియదు మనకు. జనరల్గా తల్లి పోయినప్పుడు ఎవరు ఆపరు, బట్ ఆమె హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కానీ, ఆయన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఆపితే ఆపొచ్చు. అంతేగాని ఎందుకుంటుంది అది? అది ఇక్కడ ఈ టైంలో తీయాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ కొట్లాటలని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడం అంటే వాళ్ళ మధ్య పర్సనల్గా గ్రడ్జెస్ ఉన్నాయి కాబట్టే కదా. అవి ఎలక్షన్లో పెద్దగా దాని మీద ఏముండదు, ఒక నాన్ ఇష్యూ అది. కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్న తర్వాత బీజేపీ ఎలా ఉందంటారు మీరు? అక్కడ బీజేపీలో అంటే అంతకుముందు కూడా పెద్దగా ఏం లేదు. మోడీ వర్సెస్ అట్లా కాంగ్రెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత ఇక్కడ నిలబడేది కిషన్ రెడ్డి కాబట్టి ఆ మోడీ మీద క్రేజ్తో కొంత పడతాయి. అందుకే కిషన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా కొంత కన్సిడరబుల్ ఓట్స్ వచ్చినాయి. ఇక్కడ మెజారిటీ ఎక్కువ రాకపోయినా కూడా 65,000 ఏదో పడ్డట్టు ఉన్నాయి. బట్ బీజేపీకి అంత బలమేం లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పుకునేదే మాకు 15% ఉందని చెప్పుకుంటారు. ఇప్పుడు బాగా డౌన్ అయింది. పోలరైజేషన్ కొంత బండి సంజయ్ ప్రయత్నం చేశాడు. పోలరైజేషన్ చేసినా కూడా ఆ ఓట్లు బీజేపీ పడవు. ఆయన ఎంత హిందూ సెంటిమెంట్ రెచ్చగొడితే ఆ రెచ్చగొట్టబడ్డ హిందూ సెంటిమెంట్ అంతా బీఆర్ఎస్ ఖాతాలోకి వస్తుంది చాలా వరకు. బహుశా మీరే అనుకుంటా ఒక పల్స్ మీడియా అతనితో ప్రోగ్రామ్ చేశారు ఈ వీడియో. అయితే అందులో ఒక అబ్జర్వేషన్ మీరు గమనించారా? బీజేపీలో కింది స్థాయి కార్యకర్తలు మేము గెలిచేది లేదు, మా సంబంధం లేకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నప్పుడు మా పార్టీకి వేసుకుంటాం. ఒకవేళ మాకు సంబంధం లేకుండా గెలిచే పరిస్థితి లేదు, బాగా టైట్ పోతుంది అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని గెలవకుండా ఆపడానికి మేము బీఆర్ఎస్ను ఓటేస్తాం. ఎందుకు గెలవకుండా ఆపుతారు అంటే వాళ్ళు మజ్లిస్ సపోర్ట్ చేస్తున్నది, ఆయన మజ్లిస్లో ఇదివరకు క్యాండిడేటు,
కాబట్టి ఆ ముస్లిం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి ఆ కాంగ్రెస్కి ఏమైనా ముస్లిం వాళ్ళ పట్లనే అది ఉంది కాబట్టి వాళ్ళని ఓడించాలి. అది మీ అనాలిసిస్లోనే వాళ్ళు చెప్పారు. ఇది ప్రాక్టికల్ కనబడుతుంది మనకు ఆ కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే మజ్లిస్ సపోర్టు ముస్లింలకు తక్కువ ఉందని చెప్పడానికి, అంటే ముస్లిమ్స్ మజ్లిస్ చెప్తే వినరు అని చెప్పడానికి బిలియన్ కనెక్ట్ సర్వే ఒకటి వచ్చింది. అదొక ప్రొఫెసర్ చేశారు. అందులో ఏంటంటే 64% ముస్లిమ్స్ బీఆర్ఎస్ వైపు ఉన్నారని వచ్చింది. ఏదో 27% కాంగ్రెస్కి ఇచ్చారు వాళ్ళు. మజ్లిస్ను ఒక అవినీతికర పార్టీగా చూపెట్టారు 31%. అది ముస్లింలలో మాత్రమే సర్వే చేశారు. ఈ సర్వేలను చూసినప్పుడు ఏంటంటే ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్ కనబడతా ఉన్నది. ఏ సర్వే తీసినా ఒక్క సర్వే తప్ప ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఉంది. బీఆర్ఎస్కు 5 to 17% వరకు ఇచ్చారు మార్జిన్. నాకు తెలిసింది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా 11% బీఆర్ఎస్కి ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చినట్టుగా. దాని తర్వాతనే ఫ్రస్ట్రేషన్తో నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏదేదో మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం క్యాంపెయినింగ్ అనేది క్లోజ్ అయినప్పటికీ కూడా 11న ఎలక్షన్ జరగబోతోంది అంటే ఈలోపు కూడా బోల్డ్ అంత స్ట్రాటజీలు ఉంటాయి, పోల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ఎత్తుగడలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి ఈ 11% అనేది ఇది మారే అవకాశం ఉందంటారా? టిల్ట్ అవుతుంది, తగ్గుతుంది. ఒకవేళ పోల్ మేనేజ్మెంట్లో కనుక 2 పనులు రేవంత్ రెడ్డి సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఒకటి ఏంటంటే బూత్ క్యాప్చరింగ్ అనంటే వెనకట్లాగా గుండాగిరి దౌర్జన్యాలు కాకుండా బండి సంజయ్ అన్నట్టుగా పాకిస్తాన్ నుంచి బుర్కాలు తెప్పించాడు 40,000 అని చెప్పాడు. 40,000 తెప్పిపోయినా 4,000 బుర్కాలు తెప్పించినా కూడా ఫలితాలు అటు ఇటు కావచ్చు. ఎందుకంటే అంటే పర్సంటేజ్ తగ్గచ్చు. ఈ జిమ్మిక్స్ అన్నీ కూడా లాస్ట్ పోల్ మేనేజ్మెంట్ జిమ్మిక్స్ అన్నీ మ్యాక్సిమం ఒక 2 to 3% అటు ఇటు చేయగలుగుతాయి. బట్ 11%, 15% ఎడ్జ్ ఉన్నప్పుడు మెజార్టీని తగ్గగలుగుతాయి కానీ గెలుపోవటంలను ప్రభావితం చేయలేవు. కాబట్టి ఒకటి బుర్కాలలో కొంతమందిని నాన్ ఓటర్స్ను వేరే ఐడీస్ ఇచ్చి పంపించవచ్చు. ఇట్లా బుర్కాది చూపెట్టినా కూడా వాళ్ళు ఇట్లా లేపి ఇట్లా వేస్తారు. కనబడేది గీ ప్లేసే. గీ ప్లేస్తోని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఓటర్స్ను. ఏజ్ కనుక మ్యాచ్ అయితే చాలా కష్టం. కొద్ది గొప్ప తేడాతో ఒక తీరే కనబడుతుంటారు. సెకండ్ పాయింట్ ఏంటంటే డబ్బు. ఓటుకు 5,000 ఇస్తారు, తర్వాత పట్టు చీరలు పెడుతున్నారు అనేది ఒక ప్రచారం అయితే పొద్దు నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని గల్లీలు కదా, అన్ని చిన్న చిన్న బస్తీలు గల్లీలు, అంతటా సీసీటీవీలు లేవు, ఎలక్షన్ కమిషన్ కూడా అంత యాక్టివ్గా ఏం లేదు. కాబట్టి అట్లాంటివి ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల 1% అటు ఇటు కావచ్చు. అంటే బాగా టైట్గా పోయినప్పుడు ఇది కొంత ప్రభావితం చేస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 2 to 3% వరకు మాత్రం ఈ డబ్బు, పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కొంత పనిచేస్తాయి. అంతకు మించి చేయవు. ఎట్ ఎనీ కాస్ట్ ఒక 8% అయితే వాళ్ళ ఖాతాలో ఉన్నాయని అనుకోవచ్చు ఎక్స్ట్రా. అయితే ఇక్కడే కూడా ఇప్పుడు ఉప ఎన్నిక అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది మాత్రమే. అక్కడ గెలిస్తే ఎవరికి లాభం అవుతుంది అనేది కూడా చూసుకుంటారు కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వానికి సంబంధించి ఇంకొక అడిషనల్గా ఇంకొక స్థానం వస్తుంది. అది ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి పథకాలు లభిస్తాయి అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ అవుతుంది. బట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఓటేస్తే వచ్చేటువంటి లాభం ఏంటి అనేటువంటి ఇంకొక వాదన కూడా ఉంది కదా. ఏం చూస్తున్నారు అక్కడ అసలు? అంటే బీఆర్ఎస్ కొన్ని క్యాంపెయిన్లో వాడుతున్న ఆ ప్రశ్నలు కావచ్చు, పదాలు కావచ్చు, అవి కొంత వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఉల్లంఘించినా కూడా మీరు గెలిపించారు అంటే రేపేమన్నా ఇవ్వాలనుకున్నా ఆయన ఇవ్వడు. ఎందుకంటే మనం హామీలు ఇచ్చి మోసం చేసినా కూడా మనకు ఓట్లు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రాంగ్ మెసేజ్ పోతుంది అనేది, ఇక వచ్చేటివి కూడా రావు అనేది అది కొంత పనిచేస్తున్న సెంటిమెంట్. రెండవది ఏంటంటే హైడ్రాతోని చాలా కుటుంబాలను బయటికి రోడ్ల మీదకి ఇచ్చినా కూడా అయినా జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లేశారంటే రేపు మన దగ్గర కూడా ఉన్నాయి కదా అట్లాంటివి. మన మీద కూడా వస్తుంది బుల్డోజర్. బీఆర్ఎస్ చెప్తున్నది అది. మీరు ఆయన చేసే దుర్మార్గాలకు మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. రేపు మీ బస్తీ మీద కూడా బుల్డోజర్ వస్తుంది అని చెప్పి బాదాప్తా టీషర్ట్లే వేసుకొని చూపెడుతున్నారు వాళ్ళు. కారు కావాలన్నా బుల్డోజర్ కావాలా, ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది. ఏం రాకపోయినా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. మా తులం బంగారం ఇస్తాడు, మా చెక్కులు ఇస్తలేడు షాదీ ముబారక్కి,
ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. తర్వాత హౌసింగ్ స్కీమ్ ఆపేశాడు. దాదాపుగా 3700 దాకా మనకు నెట్లో ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 BHK అలాట్మెంట్ అయిన లిస్ట్ మొత్తం మీరు నెట్లో ఉన్నాయి. వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, ముస్లిమ్సా హిందువులా కూడా ఉన్నది. కాబట్టి మీరు ఈ 3వ ఫేజ్లో 4వ ఫేజ్లో ఇవ్వాల్సినవి కేసీఆర్ ఉంటే ఇచ్చేవాడు కదా, ఆపేశారు అనేది. ఇట్లాంటివన్నీ కూడా కొంత వాళ్ళల్లో ఏం రాకపోయినా కూడా ఆయనకి వేయడం వల్ల అదనంగా మనకేం వస్తాయి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చేవాడైతే 2 నెలల నుంచి ఎందుకు ఇవ్వలేదు, 2 years ఆయనే ఉన్నాడు కదా, రేపు ఇస్తాడని గ్యారంటీ ఏంది? కంటోన్మెంట్లో కూడా ఇట్లే మాట ఇచ్చి మోసం చేశాడు కదా, ఏమి ఇవ్వలే కదా. ఊరికే వాళ్ళు ఏదో ఇచ్చినామని చెప్పినా కూడా ఆ ఏరియా వాళ్ళు కూడా దాన్ని కండెమ్ చేశారు. మాకేం కాలేదు, ఏం డెవలప్ చేయలేదు, మమ్మల్ని మాట ఇచ్చిండు చేయలేదు అనేది. అంటే రేవంత్ రెడ్డిని ఆ రకంగానే చూస్తున్నారు. ఈయన మాట ఇస్తాడు కానీ డబ్బులు లేవంటాడు. నన్ను కోసుకొని తినండి, తింటే నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి, నేను అప్పు తెద్దామన్న నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా అందులో ప్లే చేస్తున్నారు. ఈసారి కొత్త క్యాంపెయిన్ ఏంటంటే కేటీఆర్ క్యాంపెయిన్లో వీడియోస్ పెట్టి ఆయన నోటితోనే చెప్పిస్తున్నాడు, నన్ను గెలిపిస్తే తులం బంగారం ఇస్తా. ఇట్లాంటివన్నీ వాళ్ళకు హార్ట్ టచింగ్ ఉంటాయి అన్నట్టు, అవి కొంచెం పనిచేస్తాయి. సో ఇప్పుడు క్యాంపెయినింగ్ ఎంత అవుతుంది, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అన్నదానికంటే కూడా కేటీఆర్ మెయిన్ ఫోకస్గా టార్గెట్ అనేది విపరీతంగా జరుగుతుంది. ఒకటి మాగంటి గోపీనాథ్ తల్లి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు హైడ్రాకి సంబంధించి. ఇప్పుడు ఆయన ద్వంద్వ నీతి అవలంబిస్తున్నారు, లేకుంటే ఇమ్మీడియట్గా తన మాటలను తానే ట్విస్ట్ చేశాడు. అదే మాటలు మాట్లాడారు, అది ఆ పనిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తుంటే ఈయన క్రిటిసైజ్ చేస్తున్నాడు. మొత్తం అంతా కేటీఆర్ కేంద్రంగానే క్యాంపెయిన్ కూడా జరుగుతోంది కదా. అంటే జరుగుతున్నది మీరు అన్నది. 1-2 యూట్యూబ్ ఛానల్స్లో చూశాను నేను కూడా. అప్పుడు కేటీఆర్ గారు ఒక మీటింగ్లో అన్నాడు, ఎవ్వరు దురాక్రమణ చేసినా కూడా ప్రభుత్వ భూములను చెరువులను ఎవరు కబ్జా చేసినా కూడా నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తామని చెప్పాడు. మెయిన్గా ఆయన అన్నది బిల్డర్స్ను రియల్ ఎస్టేట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు అనడమే కాదు, వీళ్ళ దగ్గర విజువల్స్ ఉంటే చూపెట్టవచ్చు. అయ్యప్ప సొసైటీలో 80 బిల్డింగ్లను కూల్చేశారు. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అమీన్పూర్లో వీళ్ళు కూల్చేసినట్టుగా ఆ బిల్డింగ్స్ను కూల్చేశారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళు అందులో ఉంటున్నప్పుడు మీరు వాళ్ళను బయటికి లాగడము వాటిని కూల్చేయడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ కొంతమందికి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళది రెగ్యులరైజ్ చేసి ఆ వచ్చిన డబ్బులతోని మీరు బయట వాళ్ళకి ఏదైనా భూములు కొనియండి ట్రస్ట్కు అని చెప్పారు. అవన్నీ ట్రస్ట్ భూములు. దాంతో కూల్చివేతలు ఆపేశారు. ఆ డేట్ క్రైటీరియా పెట్టుకొని చేశారు. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడో 40 ఏళ్ళ కింద మీరు కూడా మీ ఛానల్లో చూపెట్టారు. అప్పుడు ఆ బస్తీ పడి దాదాపు 40-45 ఏళ్ళు అయింది. వాళ్ళకు పట్టాలు ఉన్నాయి, వాళ్ళకు హౌస్ పర్మిషన్ ఉంది, వాళ్ళకు బ్యాంకు లోన్స్ ఉన్నాయి. బ్యాంకులు కూడా అది ల్యాండ్ను గుర్తించి ఇది రెగ్యులర్ అయింది లేదా ఒరిజినల్ వాళ్ళదే అని చెప్పి నమ్మి లోన్లు ఇచ్చింది. అటువంటి వాటికి కోర్టు ద్వారా తేల్చుకోవాలి తప్ప డైరెక్ట్ వాళ్ళ మీద బుల్డోజర్లు పంపకూడదు. ఎందుకంటే వ్యాలిడ్ పట్టా ఉంది వాళ్ళకి. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే స్టార్టింగ్లో వచ్చింది అది. రంగనాథ్ వారి మనం కూడా చెప్పాము ఆయనకి. అంటే వెనుకటి రోజుల్లో చెరువులలో పట్టాలన్నది రేవంత్ రెడ్డికి ఆ విషయం తెలియదా మరి, లేకపోతే కావాలని చేశాడా మనకు తెలియదు. ఆ పట్టా భూములు కొనుక్కొని అలా కట్టుకున్నారు. 2001 వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు చెరువులలో కూడా ప్రైవేట్ పట్టాలు ఉంటే వాళ్ళు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కట్టుకునేవాళ్ళు. ఒకవేళ మున్సిపల్ వాళ్ళు ఆ చెరువు ఎఫ్టీఏలు వీళ్ళు మీరు కట్టడానికి లేదు. ఈ ఎఫ్టీఎల్ అనేది అదివరకు లేదు, బఫర్ జోన్ ఎఫ్టీఎల్. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాతనే ఇవన్నీ ఫిక్స్ అయినాయి. ప్రైవేట్ అయినా పర్వాలేదు, నీళ్ళుంటే అది కాంక్రీట్ జంగల్ చేయకూడదు అనే జడ్జిమెంట్ 2001లో వచ్చింది. అంతకుముందు చాలా కోర్టులు, హైకోర్టు కానీ కింది మున్సిఫ్ కోర్టులు కానీ పట్టా భూమి ఉంటే అది వాళ్ళకి రైట్స్ ఇచ్చాయి, పర్మిషన్ ఇవ్వమని మున్సిపాలిటీకి ఆదేశాలు ఇచ్చాయి. అవి ఎట్లా కూలగొడతాడు? పోనీ వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాలి, ఆ ఖాళీ చేయడానికైనా సమయం ఇవ్వాలి. చిన్న పిల్లలు ఏడ్చుకుంటూ చెప్తున్నారు, పరీక్షలున్నాయి, మా పుస్తకాలు తెచ్చుకుంటామంటే కూడా మమ్మల్ని పోనీయలేదు. మా గర్భిణి ఉన్నా కూడా వాళ్ళని కనికరించక ఇల్లు కూల్చేశారు. నెలలు నిండినామే బయటకు వచ్చి ఎట్లుండగలుగుతుంది? ఇట్లాంటి సెంటిమెంట్ సంబంధించినవన్నీ కూడా కేటీఆర్ గారు ప్లే చేస్తున్నారు. అయితే ఆ రోజుల్లో కేటీఆర్ గారు అన్నది ఓన్లీ రియల్ ఎస్టేట్ మాఫియా,
బిల్డర్స్. ఈ గుడిసెలు వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే గుడిసెల మీదకి బుల్డోజర్లు పంపలే, కూలగొట్టలే. టీడీపీ పాలనలో కొంత జరిగింది, కాంగ్రెస్ పాలనలో కూడా లాస్ట్ 10 yearsలో అది జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు అది జరిగింది. ఆ గుడిసెలలో ఉన్న వాళ్లకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పట్టాలు ఇచ్చారు. 58 జీవో 59 జీవో కింద వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. ప్రభుత్వ భూములలో గుడిసెలు, ఇవన్నీ ప్రభుత్వ భూములే చాలా వరకు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉన్న బస్తీలలో చాలా వరకు ప్రభుత్వ భూములు. ఇప్పుడు రేవంత్ నగర్ కానీ, తర్వాత యూసుఫ్ కూడా కానీ, ఈ బస్తీలన్నీ కూడా ప్రభుత్వ భూములే. ఆ భూములలోనే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. అక్కడి నుంచి మనం అటు ఎర్రగడ్డ వైపు పోతుంటాం కదా, ఆ మధ్యలో ఉన్న అవన్నీ కూడా నేను అక్కడ 78లో రేవంత్ నగర్లో ఉన్నా నేను. ఓ జర్నలిస్ట్ ఇంట్లో వాళ్ళ అబ్బాయి నేను క్లాస్మేట్స్ని అందులో రెంట్కున్నా నేను. గుడిసె అప్పుడు అన్ని గుడిసెలే. అయితే యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి రేవంత్ నగర్ దాకా ఏం లేదు, ఓపెన్ ఏరియా. ఒకటే ఆ సియేట్ అనేది ఒకటి ఉంటుంది, బస్ స్టాప్కి ఎదురుగా ఉండేది బంగ్లాగా, అది ఒకటే కనబడేది గుట్ట మీద చిన్నది. అది తప్ప మొత్తం ఎడారిలాగా ఉండేది. ఇటు మళ్ళీ కృష్ణానగర్ దాకా ఒక్క ఇల్లు లేదు, ఒక రోడ్ లేదు, అసలు ఏది లేదు. ఆ పోలీస్ క్వార్టర్స్ కూడా అప్పుడు లేవు, తర్వాత కట్టినట్టున్నారు. కొన్ని ఉండేది అంతే. అయితే అట్లా ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములనే వచ్చినాయి. పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన కొట్లాడి వాళ్ళందరినీ గుడిసెలు వేసుకోవడానికి వాళ్ళకు వాటర్ కనెక్షన్, రోడ్డు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కల్పించినాయి అవి. అంటే అప్పుడు గుడిసెల వెంకటస్వామి అనేవాళ్ళు, వెంకటస్వామి గారు, తర్వాత జిఎం అంజయ్య అని ఉండేవాడు. అడ్డగుట్ట మొత్తం ఆయన ఆధ్వర్యంలో పడ్డది. పీజేఆర్, ఈ ముగ్గురు కూడా ఏంటంటే ఈ ఊర్లలోకి వెళ్ళి పనులు లేక వచ్చిన కూలీనాలు చేసుకునేటోళ్లకు వాళ్ళకి ఇండ్లు వేసుకోవడానికి వీళ్ళు అండగా నిలబడ్డారు. అట్లా కొన్ని వందల బస్తీలు పడ్డాయి, 1-2 కూడా కాదు. తర్వాత కొన్ని వేల ఇండ్లు పడ్డాయి, లక్షల ఇండ్లు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు పర్టికులర్గా మనకు జూబ్లీహిల్స్లో ఉన్న బస్తీలన్నీ కూడా చాలా వరకు గవర్నమెంట్ భూములలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈయనని గెలిపిస్తే బుల్డోజర్ ఎక్కడ వస్తుంది అనే భయం వాళ్ళకు ఉంది. కానీ ఒక మానవీయ కోణం అనేది ప్రభుత్వాలకు ఉండాలి. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లోపించింది. కేసీఆర్ మాత్రం ఆ మానవీయ కోణాన్ని ఆయన ఎగ్జిబిట్ చేయగలిగాడు వాళ్ళకు పట్టాలు ఇవ్వడం ద్వారా. ఆ డిఫరెన్స్ కనబడుతూ ఉంది. సో ఈ కనిపించేదే నిజంగా రిఫ్లెక్ట్ అవుతుందా? November 14th అదే చూడబోతున్నామా మనం? అదే ఏమన్నా ఒక 1-2% అటు ఇటు అయితే కావచ్చు పోల్ మేనేజ్మెంట్ వల్ల. అంటే అది ఈక్వల్గా ఇద్దరికి ఉంటుందమ్మా. పోల్ మేనేజ్మెంట్ ఇద్దరు చేస్తారు, ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఈ ఎలక్షన్ని. వీళ్ళు కూడా ఆడమర్చి ఉండరు. మొన్న ఎక్కడో మన హరీష్ రావు గారి ఫంక్షన్స్లో 11వ రోజు కేటీఆర్ గారు ఉన్నారు అక్కడ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అంటే ఇప్పుడే చెప్పకండి, గెలిచినాక చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళకు తెలుసు గెలుస్తున్నామని, కానీ ఆడమర్చి ఉండొద్దు, ఏదైనా జరగవచ్చు, అప్రమత్తంగా ఉండాలి. క్యాడర్కు మనం గెలుస్తున్నాం అనే మెసేజ్ పోతే వాళ్ళు అప్రమత్తంగా ఉండరు. బూత్ వాళ్ళు కూడా బూతులలో కూడా అలర్ట్గా ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఈసారి మైన్యూట్ లెవెల్ ప్లానింగ్, మైక్రో లెవెల్ ప్లానింగ్ అనేది బీఆర్ఎస్ చేసింది. అంటే ప్రతి 30-40 మంది ఓటర్లకు, అంటే 10 కుటుంబాలకు ఒక వ్యక్తి చొప్పున వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి మానిటరింగ్ చేశారు అన్ని ఏరియాల నుంచి. ఇక్కడ కూడా క్యాడర్ బాగుంది, 3 సార్లు గెలిచారు కాబట్టి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆయనతో బెనిఫిట్ అయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఈ పథకాల వల్ల బెనిఫిట్ అయినవి కూడా చాలా ఉన్నాయి. అసలే హైదరాబాద్ జనం కొంత బీఆర్ఎస్కు ఫేవర్గా ఉన్నారు. వాళ్ళు చూశారు ఈ 42 ఫ్లైఓవర్స్ కానీ, 20కి పైన అండర్ పాస్లు కానీ, ఇవన్నీ చూశారు వాళ్ళు. కాబట్టి పాజిటివ్గా ఉన్న ఓటును కాపాడుకోవడం, కొంత కాంగ్రెస్ భ్రమంలోకి పోకుండా అటువైపు ఉన్న న్యూట్రల్ ప్రజలను తమ వైపు తెచ్చుకోవడం, ఈ క్యాంపెయిన్ వాళ్ళు బాగా చేయగలిగారు. కేటీఆర్ కూడా అన్ని రోడ్ షోలు కూడా సక్సెస్ అయినాయని, ఈవినింగ్ మీటింగ్స్ కానీ. ఒక్కటి వర్షం వల్ల యూసుఫ్ కూడా ఏదో ఒకటి పోయినట్టుంది, మిగతా అన్ని బాగా సక్సెస్ అయినాయి. ఇవాళ రేపు మళ్ళీ ఎక్కడైతే ఆయన పోలేదో అది కవర్ చేసుకోగలుగుతారు, టైం ఉంది కాబట్టి. బట్ రేవంత్ రెడ్డి ఆశ్చర్యం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా నెత్తి మీద వేసుకొని తిరగడం వల్ల గెలిచినా ఓడినా కూడా కొంత క్రెడిబిలిటీ ఆయనకు, అది మైనస్ అయినా పాజిటివ్ అయినా, ఇక్కడ ఆయన రావడం వల్ల క్యాండిడేట్ తగ్గింది కొంచెం. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు స్ట్రాటజీలు ఎక్కడ తప్పిందంటే క్యాండిడేట్ కొంత ప్లస్ ఉండే, పార్టీకి మైనస్ ఉన్నా కూడా ఆ క్యాండిడేట్ని ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. క్యాండిడేట్ను మంచిగా ట్రైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఆయన కూడా అసలే మీరు రౌడీ షీటర్లను ప్రచారం జరుగుతూ ఉంటే జూబ్లీహిల్స్లో ఎవడన్నా అడుగు పెడితే చూస్తా, వాడిని దాటనయ్యా, ఇట్లాంటి మాటలు నవీన్ మాట్లాడాడు. మాట్లాడకూడదు, అది ఎదగాల్సిన వ్యక్తి కదా.
అది కొన్ని పొరపాటు జరిగినాయి, అవి కవర్ చేసుకోవాల్సి ఉండే. ఆ మాటలు అన్న తర్వాత మళ్ళీ నవీన్ను ఫోకస్లో పెట్టలేదు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే సమన్వయ లోపం బాగుందమ్మా. అసలు మంత్రులు ఎవరు కూడా సీరియస్గా పనిచేసినట్టు కనబడదు. మంత్రులే కాదు, జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్ కూడా అక్కడ పెద్దగా కాంగ్రెస్లో పనిచేస్తున్నట్టు మనకు కనబడదు. కాంగ్రెస్లో మన క్యాంపెయిన్లో మాత్రం బీఆర్ఎస్ చాలా అడ్వాన్స్ ఉన్నది, క్యాండిడేట్ను డిక్లేర్ చేయడంలో, క్యాంపెయిన్ చేయడంలో, వాళ్ళ ప్రచార అస్త్రాలు కూడా సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి మీదకి, ప్రభుత్వం మీదకి తిప్పగలిగారు ఫోకస్ని. దాన్ని కౌంటర్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు రేవంత్ రెడ్డి. ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాడు. అజారుద్దీన్ను మధ్యలో తీసుకొచ్చి మంత్రిగా పెట్టడం వల్ల న్యూట్రల్ ఓటర్స్కు మెసేజ్ పోయింది, కాంగ్రెస్ ఓడిపోతున్నది, అందుకే అజారుద్దీన్ని తీసుకొచ్చి పెట్టాడు మైనారిటీ ఓట్ల కోసం. దానివల్ల లాభం జరగకపోగా మైనారిటీలో అజారుద్దీన్ ఓన్ చేసుకోలేదు. మజ్లిస్కు ఆయన అంటే పడదు, టికెట్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు మజ్లిస్ వాళ్ళే. మూడోది ఏంటంటే ఆయనకు పెద్దగా కనెక్షన్ లేదు ముస్లింలతో. ఆడ ఒక సెలబ్రిటీ ఎలక్షన్ నిలబడ్డప్పుడు 65,000 ఓట్లు వేశారు, కానీ మైనారిటీస్లలో ఆ గుర్తింపు ఆయనకు రాలేదు. పైగా హిందువులలో ఏమైందంటే పోలరైజేషన్ వచ్చింది. ఆయనకి ఇస్తాడా, ఎంతమంది లేరు మనోళ్ళు. ఈ రేవంత్ రెడ్డి ఏమైనా ముస్లింల పక్షపాతి, మజ్లిస్కు తొత్తు. దీనివల్ల ఏమైందంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ టు బీఆర్ఎస్. ఓకే, చూద్దాం నవంబర్ 14th ఏం జరుగుతుంది అనేది, ఎవరు గెలుస్తారు అనేది. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.